ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. వచ్చండి 10 న్యూడ్ ఫోటోలు 100 రూపాయలు, 1 న్యూడ్ వీడియో కాల్ అర్ధ గంట సేపు 500 రూపాయలు. ఎప్పో కలిపేసుకుంటా అంటారు, కక్కుర్తి కరమర ఏం లేదా? ఏ నర్సమ్మ అంటున్నావేంటి? నేను ఒప్పుకోను. నర్సమ్మ నా ముందావిడ, నర్సమ్మ నా ముందావిడ. చిట్టపట్ట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవ. సరే సరే కానీ ముగ్గేసే. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడు. ఏ అబ్బాయి, నువ్వే కదా ప్రతిరోజు మా ఇంటికాడకి వచ్చి ముగ్గులు వేసేది, మా అమ్మాయి వైపు చూసేది, మా అమ్మాయిని ముగ్గులో దింపాలని చూస్తున్నావా నువ్వు? మీ అమ్మాయి నేను ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో లవ్వాడేసుకుంటున్నాం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు 24వ తేదీ పెగ్గి ఏమైనా వేసావా? నేనేంటి ఊర్జనం మొత్తం వేస్తారు. అయితే నువ్వు నాకు నచ్చావు. మా ఆవిడ గారితో మాట్లాడి సంబంధం మాట్లాడతాను మీ లవ్ మ్యాటర్ గురించి. మంచి కట్టుబాట్లు సార్. బాయ్. ఏంటే చెప్పు. ఏం లేదండి, మన కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఆ పెళ్లి కొడుకు మన ఎదురింటి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు కాబట్టి చేద్దామండి మనము. నేను ఒప్పుకోను. అయ్యో అండి, మన కూతురు బాగు కోసమే కదా అండి నేను చెప్పేది. అయితే అబ్బాయి నీ లెక్కన ఉంటేనే మేము ఒప్పుకుంటాం. నేను మీకంటే ఎంత ప్రేమనో అండి. నాకు అర్థం కాలేదు సార్. సరే సరేలే, రేపు వెళ్దాం. సరే అండి. హాయ్ నేను రాదే, అమ్మ రాదే, నీ అమ్మ రే, నేను రాదే, నీ అమ్మ రే, నేను రాదే. హవారి కన్నా ఈరోజు మా అమ్మాయి పెళ్లి చూపులకి వచ్చాము. కూర్చోరమ్మ ఉన్న బట్ట. కూర్చుంటానండి. నా దౌడల పంచాయతీ. ఇలా ఎంతసేపు అని కూలబడాలో. ఆ మ్యారేజ్ నార కొడుకుని రమ్మని పిలవండి రే. ఏ అబ్బాయి కూర్చో. అబ్బాయి కసుక్కుమని ఉన్నాడు, మళ్ళీ కలిపేసుకుంటామేంటి? కలిపేసుకుంటారు. నీ కుండలో పప్పుకిత్తి ఎప్పో కలిపేసుకుంటా అంటారు, కక్కుర్తి కరమర ఏం లేదా? కక్క ముక్క మాట్లాడుకునే తెలీదా మీకు అసలు? సరే సరేలే కానీ ఏందో అడిగేస్తా పీకేస్తా అన్నాడు, అడిగండి. ఏ అబ్బాయి, నీకు చూపించడం బాగా చేయడం వచ్చా? వచ్చండి 10 న్యూడ్ ఫోటోలు 100 రూపాయలు, 1 న్యూడ్ వీడియో కాల్ అర్ధ గంట సేపు 500 రూపాయలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏ అబ్బాయి, అవి కాదు నేను అడిగేది. నీకు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేకొచ్చా లేదా? వచ్చండి. అదేంటంత మాట అన్నారు? మీ కొప్పులో నా సవరం. మా వాడు షేవింగ్ చేసుకుని లిప్స్టిక్ పూసుకుని ఇన్స్టాలో రీల్ చేశాడంటే వైరల్ అయిపోవాల్సిందే. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఏ అబ్బాయి, నీకు మేమ్స్ చేయడం వచ్చా? వచ్చండి. ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ వచ్చండి. యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు వచ్చండి. మరి ట్విట్టర్ లో ఫ్యాన్స్ వారు? అబ్బాయి అది రాదండి. అంతేగా మాకు కావాల్సింది ఇలాంటి అబ్బాయేగా. అరే అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఇది పాడు. చెయ్యి చూశాడా, గాజులేశాడా, అందం బాలేదని వదిలేశాడా, అందాల నరసమ్మో. ఏ నర్సమ్మ అంటున్నావేంటి? నేను ఒప్పుకోను. నర్సమ్మ నా ముందావిడ. నా బట్టు అది రీల్స్ లో ఫేమస్ అయిన సాంగ్, నువ్వు మూసుకొని కూర్చో. అయితే ఓకే. అరే అబ్బాయి, నీకు డాన్స్ కూడా వచ్చా? వచ్చండి. ఏం తగులుతానట్టుంది. అన్నయ్య గారు మీరు వచ్చారేంటి? మీరు రాకూడదు ఇక్కడికి. సారీ, ఊపులో వచ్చేసాం. ఏంటండి పెట్టిపోతలు ఏం పెడదాం అనుకుంటున్నారు మీరు? అదే ఉందండి, వాడు చేసే యూట్యూబ్ వీడియో డబ్బులన్నీ వానికే కదండి. పెద్ద అమౌంట్ అది. సరే ఉత్తిదే పెళ్లి చేసేస్తారేంటి రోడ్లో రోగలి? అట్లేముండదండి, ఏలుకునేటప్పుడు పంపించేటప్పుడు ఒక ఐఫోన్, డిఎస్ఎల్ఆర్ కెమెరా, 2 కొత్త మైకులు, ఒక హెడ్సెట్, ఒక సెల్ఫీ స్టిక్, సెల్ఫీ స్టాండ్, 2 విగ్గులు ఇచ్చి పంపిస్తామండి. అయితే మాకు ఈ సంబంధం ఒప్పందమే, తాంబూలాలు మార్చుకుందాం రండి. అన్ని గోగు పడేసి వేడి లాక్కుంటామా మనము?
మన కూతురు బాగు కోసమే కదండి. సరేలే ఏలే ఇంకా అయ్యో నేను రాకూడదు కదండి. పర్వాలేదు రండి, ఏం కాదు కదా, తీసుకోండి. ఇదేంటి బాబు గారు, మీరు ఏమైనా క్షుద్రపూజలు చేస్తారా ఏంటి? తాంబూలం అడిగితే నిశ్చితార్థం రోజు ఇలా ఇచ్చారు. అయ్యో అలాంటిది ఏం కాదండి, మా ఇంటి ఆచారం అండి ఇది. ఓహో అలాగా. ఇదేంటండి పాన్ పరాకులు పాన్ మిఠాయిలు తెచ్చిచ్చారు మీరు మాకు? ఇది మా ఇంటి సంప్రదాయం అండి. ఏం మాడుతున్నావురా? మాకు ఈ సంబంధం ఓకే అయింది కదా, ఈ శుభ సందర్భంలో మన ఫ్యామిలీ పార్టీ సాంగ్ ఒకటి ఉంది, వేసుకుందాం రండి. షో ఉండాలి కానీ రైటర్స్ ఉండాలి కానీ స్క్రిప్ట్ ఉండాలి, అందులో యాక్టర్స్ ఉండాలి, డైలాగ్ టైమింగ్స్ లో చెప్పాలి. డైలాగ్స్ టైమింగ్ లో చెప్పాలి, అవి పంచులే ఉండాలి, వాటికి నవ్వు రావాలి. ఈ స్క్రిప్ట్లన్నీ అందరికి నచ్చాలి. జడ్జెస్ కాదు, ప్రతి ఒక్కరు మెచ్చాలి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఒక ఛాన్స్ కామెడీ షోని చూడాలి. ఈ ఒక్క ఛాన్స్ కామెడీ షోలో తాడిపత్రి థండర్స్ ఉండాలి. చాలా బాగా చేశారు స్కిట్. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? తాడిపత్రి థండర్స్ స్క్రిప్ట్ అద్భుతం అన్న, చాలా అద్భుతం. బాగా నవ్వుకున్నాడు, కడుపు బాగా నవ్వుకున్నాడు. ఇదంతా స్క్రిప్ట్ ఎలా అనిపిస్తుందంటే జంబలగడి బొమ్మ ఉంది కదా, అలా వేశారు. చాలా బాగుంది నిజంగానే. చాలా న్యాచురల్గా పంచులు వేసే విధానము, ఆ పంచులు పెట్టడము చాలా బాగుందన్న. ఇలాంటి స్క్రిప్ట్లు మరెన్నో రావాలి మీ నుంచి. చాలా అద్భుతం అనిపించాలి. ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కాంపిటీషన్లో కూడా మీకు కూడా ఒక ప్లేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇలాగే తగ్గకోకుండా ఇంకా మంచి మంచి స్క్రిప్ట్లతో మా ముందుకు రావాలి. ఎనీవే ఆల్ ది బెస్ట్ అంటే తాడిపత్రి థండర్స్. థ్యాంక్ యూ మహేష్ గారు. ఆల్ ది బెస్ట్.